హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునీత కుకరీ షో. ఇవాల్టి వీడియో వడియాలు, ఇన్స్టెంట్ అండ్ టేస్టీగా ఉండే వడియాలు పెడుతున్నాం. చూసి మీరు ట్రై చేయాలి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, ఈ రెండు వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఫస్ట్ బియ్యపిండి జల్లించుకుని ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక కప్పు రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈలోగా ఒక జనసరి గిన్నె, అల్యూమినియం గిన్నెన వాడుకోవచ్చు. అల్యూమినియం గిన్నె వాడితే మాడదు, సో అందుకే వాడుతున్నాము. కొంచెం 4 to 5 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. తర్వాత ఈలోగా ఇంకో బౌల్ తీసుకొని మనం ముందుగా జల్లించుకున్నాం కదా రైస్ ఫ్లోర్, అదే బియ్యపిండి, అందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పల్చగా ఉండేలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా. జస్ట్ ఓన్లీ బియ్యపిండితో వడియాలు రెడీ అయిపోతున్నాయి. చూసారుగా, ఒక్క బియ్యపిండితోనే ఇన్స్టెంట్గా. నెక్స్ట్ ఈలోగా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, నీళ్లు కొంచెం కొంచెంగా మరుగుతూ లైట్గా అనిపిస్తున్నప్పుడు లైట్గా వంట సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్, మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ వడియాల్లో ఎక్కడ జీలకర్ర యాడ్ చేయొద్దు, దానివల్ల పురుగు వస్తుంది. ఇందులో వంట సోడా ఎందుకు యాడ్ చేస్తున్నామంటే క్రంచీగా తెల్లగా మల్లెపూలాగా వస్తాయి వడియాలు, సో అందుకోసమే వంట సోడా యాడ్ చేస్తున్నాం. ముందు మరిగాక సిమ్ చేయాలి. సిమ్ చేశాక మనం ఫస్ట్ బియ్యపిండి కలిపేసి ఉంచుకున్నాం కదా నీళ్ళలో, అది ఇందులో స్లోగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆపేయాలి. ఈ వడియాలు సాంబార్లోనైనా పప్పులోనైనా ఏ కర్రీలోనైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వడియాలు సమ్మర్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. తర్వాత ఏదైనా ఒక తడిబట్ట తీసుకోవాలి. తడిబట్ట తీసుకొని మనం ఇందాక రెడీ చేసేసుకున్నాం కదా, అది ఒక స్పూన్తో చిన్న చిన్నగా మీకు తోచిన సైజులో పెట్టుకోండి. అలా అన్నీ పెట్టేయాలి వడియాల్లాగా. మొత్తం ఎండిపోయాక మనం క్లాత్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఫస్ట్ రివర్స్ చేసి స్ప్రింకిల్ చేయాలి. వాటర్ని స్ప్రింకిల్ చేసి 1 నిమిషం అద్దాలి. తర్వాత వడియాలు రిమూవ్ చేయాలి. వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా. అలా మొత్తం వడియాలన్నీ తీసేసాక ఒక ప్లేట్లో తీసుకొని గలగల్లాడేంత వరకు ఎండబెట్టాలి. ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వడియాలు పెట్టుకోవచ్చు. ఈ వడియాలు ఆవకాయలో అయితే అద్దిరిపోద్ది అంటారు మీరే. ఈ వడియాలు వేగాక ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాము. నెక్స్ట్ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాక మనం ఎండబెట్టాం కదా ఆ వడియాలు ఇందులో వేసుకొని వేగించుకోవాలి. అంతే. చూసారుగా, చాలా బాగుంది కదా. ఎబ్బా, ఎంత మల్లెపూల్లాగా వస్తున్నాయి కదా, తెల్లగా ఉన్నాయి కదా వడియాలు. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వడియాలు వేగించుకుని తినేయచ్చు. ఇలా ఈ వడియాలు మనం చేసుకుని తింటే బయట వడియాలు కూడా వేస్ట్ అంటారు, అంత టేస్టీగా ఉంది. బయట వడియాలు అయితే కొన్ని వస్తాయి, అదే మనం చేసుకుని మనం తింటే ఎన్ని కావాలంటే అన్ని చేసుకుని ఆ టేస్ట్ని ఆస్వాదించవచ్చు. ఈ బెస్ట్ వడియాలు మీకు చూపించినందుకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మర్చిపోకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేస్తే మేము వెరైటీ రెసిపీస్, రకరకాల రెసిపీస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వెరైటీ రెసిపీస్ మీకు చూపించడానికి మేము ట్రై చేస్తాం. ఇంకో వెరైటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కుకింగ్. స్టే హోమ్. బీ సేఫ్. థ్యాంక్ యూ.